భారత రాజ్యాంగం మరి ఈరోజు మరి నిర్మింపబడి అది సమాజానికి తెలియపరచబడి 75 సంవత్సరాలు సుమారు కావస్తుంది. నిర్మాణకర్త ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాసిన రాజ్యాంగానికి అనుకూలంగా ఈరోజు మరి సమాజం ఉంటుందనంటే కొన్ని చోట్ల అది అమలు అవ్వట్లేదు. కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చట్టాలు అమలు కావట్లేదు. ఇప్పటికీ హత్యలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా అనేక అన్యాయాలు పక్క జరుగుతున్నప్పుడు కూడా చట్టాలు ఉన్నప్పుడు కూడా ఉన్న చట్టాలు అమలు అవ్వట్లేదు. మరి వాటి విషయంలో కూడా మాట్లాడడానికి మనతో పాటు చాలామంది నాయకులు వక్తులు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, చెప్పండి మూర్తి గారు. అంటే ఈ రోజు వరకు కూడా ఏదైతే రాజ్యాంగంలో ఉందో ఇప్పటి వరకు కొన్ని చట్టాలు అమ్మట్లేదు. ఇప్పుడు 75 సంవత్సరాలు నిండుకొని ఉన్నప్పటికీ కూడా సరైన చట్టాలు అంటే ఉన్న చట్టాలు కూడా అమలు కావట్లేదు. దానికి కారణాలు ఏమి? ముందుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశ నిర్ణయించి అట్టడుగు వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఒక ఉన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాకపోతే మీరు అన్నట్టుగా కొన్ని చట్టాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలోని లోటుపాట్లు స్టిల్ టుడే ఈవెన్ ఇవాళ వరకు కూడా ఆ లోటుపాట్లు ఉన్నాయి. దశల వారీగా మరి అవి కూడా సరిచేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేయాలి. రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉండి ఎవరి మీద హత్యలు మానభంగాలు మీరు ఏమీ జరగకుండా తగు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కలలు కన్నాడో ఆ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చి ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆయన్ని ప్రతి క్షణం ఒక వర్గానికి ఒక కులానికి కాకుండా ప్రపంచానికే నాయకుడైన వాటి రాజ్యాంగాన్ని మనం గౌరవించి ఇక మీద లోటుపాట్లు సరిదిద్దుకోకపోతే ప్రజలకు క్షమించాలని కూడా చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు కావట్లేదు అన్న కారణం ఏంటంటే ఇంకా హత్యల మీద హత్యలు జరుగుతూనే ఉన్నాయి, మానభంగాల మీద మానభంగాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద కూడా రేపట్టమలు జరుగుతున్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు అలాగే ఉండిపోయి, కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అలాగే ఉండిపోయి, జైల్లో ఉన్న పెండింగ్ కేసులు కూడా అలాగే ఉండిపోయి. దీనికి కారణం జనాలు విపరీతంగా పెరిగారు, దానికి తగ్గట్టు యంత్రాంగం లేదు. మీరు అన్ని జరగలేదని చెప్పడానికి మాకు నోరు రావాలి. జరుగుతుంది, కాకపోతే మిగిలిన విషయాలు పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన సిబ్బందిని, పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ మొత్తం అన్ని అప్రమత్తం చేసి ప్రజల స్వేచ్ఛగా మహాత్మా గాంధీ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే రోజులు కాకుండా పగల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్తే మళ్ళా ఇంటికి వచ్చిన వరకు నమ్మకంలో గ్యారంటీ లేదు. వచ్చిన వరకు అరచేతుల ప్రాణాలు పెట్టుకుని తల్లిదండ్రులు చూస్తున్న ఈ పరిస్థితి పోవాలని మేము కోరుకుంటున్నాం. మరి మనతో పాటు మరొక నాయకులు మరి సుధాకర్ మనతోనే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు, అంటే ఇప్పటి వరకు ఎన్నైతే చట్టాలు ఉన్నాయో చట్టాలు అమలు అవ్వట్లేదు అని ఒక పక్క మనకు క్లియర్గా కనబడుతుంది. మొన్న వెస్ట్ బెంగాల్లో చూస్తే డాక్టర్ మౌమితాని డాక్టర్ ప్రిన్సెస్లోనే మరి రేప్ చేసి మరి చంపేశారు. మరి నిన్న రీసెంట్గా తీసుకుంటే మరొక కేసు మళ్ళీ బయటకు వచ్చింది మన 2 టౌన్లోనే. ఏదేనంటే లాయర్లే, అంటే లా కాలేజ్ స్టూడెంట్లే వాళ్ళతో పాటు ఉన్న లా స్టూడెంట్ని అంటే ఆవిడని కూడా అంటే ఆ విధంగా శిక్షకు గురి చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంబేద్కర్ గారు రాజ్యాంగం సమర్పించిన తర్వాత ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే పాలకులు బలహీనంగా ఉంటే దాని గొప్పతనం తెలియదు. అలాగే పాలకుడు బలహీనంగా ఉన్నా కానీ రాజ్యాంగాన్ని అమలు చేయగలిగితే అది చాలా గొప్ప చరిత్ర సృష్టిస్తుందని ఒక మాట చెప్పాడు. నేడు ఆ విధంగానే పాలకులు రాజ్యాంగాన్ని కానీ చట్టాలను కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, అశ్రద్ధ చూపిస్తున్నారు. కేవలం ఇవాళ చట్టాలన్నీ కూడా కొంతమంది గొప్ప వాళ్ళకు చుట్టాలుగా మారిపోయే పరిస్థితి. న్యాయ వ్యవస్థలో ఉన్న బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకుని ఘోరాలు నేరాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా సునాయాసంగా తప్పించుకోగలుగుతున్నారు. అయితే ముఖ్యంగా ఈవేళ అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ జేబులో సంస్థలుగా కొన్ని రాజ్యాంగ సంవత్సరాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల కూడా తప్పులు చేసే వాళ్ళకు, నేరాశయాలు చేసే వాళ్ళకు కూడా శిక్ష పడడంలో ఆలస్యం అవుతుంది. సాక్ష్యాలు కూడా తారుమారులు చేసి జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని
శిక్షలు అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. దానివల్ల రాజ్యాంగం నిర్వహణ అయిపోతుంది. సామాన్య బడుగు బలహీన వర్గాలకు న్యాయం అందటం లేదు. అంటే అంబేద్కర్ గారు అని అంటే ఓన్లీ ఒక దళితులకైనా అంటే దళితులకైనా అన్ని జాతులకు సంబంధించిన ఈవేళ అది దురదృష్టం ఏంటంటే కొంతమంది ఒక దుష్ప్రచారం చేశారు. బలహీన వర్గాలకు దళితులకే అంబేద్కర్ నాయకుడు అని. ఈవేళ అంబేద్కర్ కాదండి, కార్మిక కర్షక మహిళలకు భూస్వామి వ్యవస్థలకు కూడా ఆయన చట్టాల ద్వారా అందరికి సమాన హక్కు అందాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగం చేశారు. కేవలం కొంతమంది పెట్టుబడి వర్గాలు భూస్వాములు వీళ్ళందరూ కార్పొరేట్ శక్తులు అందరూ కూడా అంబేద్కర్ గారిని ఒక వర్గానికి పరిమితం చేశారు. అది దురదృష్టకరం. ఇందులో భాగంగానే అంటే మొన్న ఏదైతే వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మౌమిత అంటే హాస్పిటల్ ప్రిన్సెస్ లోనే తాను రేప్ చేసి చంపేశారు. అంటే మరి ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాటి మీద సరైన చర్యలు లేవు. దాన్ని ఏమంటారు? అందుకే అంటున్నాను కదా సార్, కొన్ని ప్రభుత్వాలు కొన్ని సంస్థల్ని తమ చేతుల్లో పెట్టుకొని తనకు కావాల్సిన వాళ్ళ కోసం రక్షించడం కోసం ఉపయోగపడే పరిస్థితిగా ఈ సంస్థలన్నింటినీ తయారు చేశారు. ఈవేళ అక్కడ మౌనిక అనే చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చాలా రోజులు ఏళ్ల తరబడి అక్కడ అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. మానవ శరీరాలలో ఉన్న భాగాలను అమ్ముకుంటున్నారు, శవాలను కూడా అమ్ముకుంటున్నారు. కొన్ని శవాలను మాయం చేసి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారని తెలిసినా కూడా అక్కడ ఎలాంటి చర్యలు లేవు, విచారణలు లేదు. అంటే కేవలం చట్టాలను కూడా తమ చుట్టాలుగా మలుచుకుంటున్నారు, తనకు అనుకూలంగా మలుచుకొని ఈ చట్టాన్ని నిర్వహణ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఒక దళిత నాయకుడిగా ఈరోజు 75 అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అంటే చట్టాల్లో ఉన్న ప్రతి ఒక్క యాక్ట్స్ ఏదైతే యాక్ట్లు ఉన్నాయో అవి అమలు అవుతున్నాయంట. లేదండి, ఎక్కడో కొంతమంది నిస్వార్థంగా రాజ్యాంగం పట్ల చట్టం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు కొన్ని పని చేస్తున్నా కానీ కొంతమంది కార్పొరేట్ శక్తులు వాళ్ళని అక్కడ పని చేయనివ్వట్లేదండి. ఎక్కడో ప్రాధాన్యత లేని సీట్లకు పంపిస్తున్నారు. తన అనుకూలంగా తన మనుషులను కాపాడటానికి తమ వ్యాపారాలు చీకటి మార్కెట్ వ్యాపారాలు బాగు చేసుకోవడానికి సాగించుకోవడానికి వాళ్ళకు కావలసిన అధికారులను రప్పించుకోవడం వలన అధికారులు కూడా తమ పనులు తాము చేయలేకపోయే పరిస్థితిలో ఈ ప్రజా ప్రభుత్వాలు ఉండడం వల్ల చట్టం నిర్వీర్యం అయిపోతుందండి. రానున్న దినాల్లో అంటే చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి అమలు అవ్వట్లేదు, ఉన్న చట్టాలని మనం సరిచేస్తే సరిపోతుందని చెప్పి కొంతమంది భక్తులు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? అది చాలా తప్పండి. ఉన్నదాన్ని అమలు చేయకుండా కొత్త చట్టాలను తేవడం అంటే కేవలం ఏంటంటే ఇది ఒక సాగుగా చూపిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం, రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్ మారుస్తాం, కొన్ని సెక్షన్లు మారుస్తాం, చేరుస్తాం అంటున్నారు. అసలు ఉన్నదాన్ని మీరు అమలు చేయగలిగితే కొత్త రాజ్యాంగం అవసరమే ఉండదు. ఈ రకంగా పాలకులు ఆలోచన చేయాలి. మరి ఇది పరిస్థితి ముస్తఫా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 75వ వార్షికోత్సవం ఏదైతే ఉందో అది జరుపుకుంటున్నప్పటికీ కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలవ్వట్లేదు. ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుంది. ఈ హత్యలు, ఈ మానభంగాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ మర్డర్లు ఇవన్నీ జరగకుండా ఉంటాయి. రానున్న దినాల్లో ఏదైతే మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తే సరిపోతుంది. అందులో ఉన్న చట్టాలు ఏవైతే పై అధికారులు ఉన్నారో అధికారుల ముందు అవి చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఏ శిక్ష వేయాలన్నదని ఒక ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.